ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇలా పండుమిరపకాయలు వేసుకోవాలండి. మిరపకాయలు వేగిపోయినవి తీసి సైడ్ పెట్టుకుని టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా ఇలా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేయించుకున్న టమాటాలు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు కొద్దిగా వేసుకోవాలి. తెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకోవాలి. పచ్చి జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకుని సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇందులో పోపు వేయకపోయినా బాగుంటుంది, పోపు వేస్తే ఇంకా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న ఈ పండు మిరపకాయలను టమాటా మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకుందాం. ఇంతేనండి.